ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. నిర్గమకాండం 33:15 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీ సన్నిధి నాతో కూడా రాకపోతే మమ్ములను ఇక్కడ నుండి తీసుకుని పోకము. అవును దేవుని బిడ్డలారా, మోషే దేవునితో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ సన్నిధి నాతో కూడా రాకపోతే ఇక్కడ నుంచి మమ్మలను తీసుకుని పోకము. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే, మోషే దేవుని దాసుడుగా ఉండి దేవుని ప్రజలను నడుపు ఆ గొప్ప సేవలో దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడిచ్చు ఆశీర్వాదాల కంటే, దేవుడిచ్చు స్థలము కంటే దేవుణ్ణే ఎక్కువగా ఆయన కోరుకుంటున్నాడు. దేవునికే ఎక్కువగా ప్రాముఖ్యత మోషే గారు ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవా, మీరు మాతో కూడా రాకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని పోకము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితంలో కార్యములను నెరవేర్చుట కొరకు, ఈ రోజు మన జీవితంలో కార్యములు కొనసాగించుట కొరకు మనం ఎవరిపైన ఆధారపడి ఉన్నాం? మన తలాంతుల పైన, మన పైన, మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క సందర్భము పైన, మన బంధువుల పైన, లేకుంటే ఇతరుల పైన మనకు సహాయం ఎవరో చేస్తారు, ఎవరో మనల్ని నడుపుతారు అని ఇతరుల పైన మనం ఆధారపడుతున్నామా? దేవుని బిడ్డలారా, మోసే దేవుని సన్నిధిలో దేవునికి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నాడో గమనించండి. ఎందుకండి మోసే అంత ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి? ఇంకొక వాక్యాన్ని చదువుదామా? కీర్తనల గ్రంథం 37:23 మరియు 24. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అతడు నేలబడినను లేవలేకయుండడు, యెహోవాయే వానిని తన చేతితో ఆదుకొనును. అవును దేవుని బిడ్డలారా, దేవుని చేత మన నడతలు స్థిరపరచబడితే, దేవుని చేత మన యొక్క జీవితం స్థిరపడబడితే, దేవుని చేత మన జీవితపు ప్రయాణం స్థిరపరచబడితే దేవుడే మనల్ని నడుపును. అంత మాత్రం కాదండి, మనము పడిపోయే పరిస్థితి వచ్చినను దేవుడు మనల్ని లేవనెత్తును. సిగ్గుపడిపోవడానికి, ఓడిపోవడానికి, చోలిపోవడానికి, వెనుకబడిపోవడానికి దేవుడు మనల్ని అనుమతించడు. ఎందుకండి? మనము దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నాము కాబట్టి, దేవుడే మనల్ని నడుపుతున్నాడు కాబట్టి ఆయన మనల్ని చెయ్యి వదలడు. ఈ రహస్యం చాలా లోతుగా మోషేకు తెలుసు కాబట్టి దేవుణ్ణి వదిలి ప్రయాణించడానికి మోషేకు మనసు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలో మీరు ఉంటున్నారు? దేవునికి ప్రాముఖ్యతనివ్వండి, దేవుణ్ణి వదిలేయద్దండి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి కూడా పిలుచుకొని వెళ్ళండి. నాతో ఉండండి దేవా, నాకు సహాయం చేయండి దేవా, నాతో ఉండి నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో దేవుడు ఉండును. దేవుని యొక్క అనుగ్రహం, ఆయన దయ, ఆయన కృప, కరుణ, కటాక్షం మీతో కూడా ఉండును. మీతో ఆయన ఉండునప్పుడు ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన మిమ్మల్ని విడువడు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, పరిశుద్ధ దేవా, ఈ ఉదయకాల సమయములో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. వీళ్ళ జీవితంలో ప్రతి ఒక్క అడుగులు మీ చేత దృఢపరచబడని, మీ చేత నాయన వీళ్ళ జీవితం దృఢపరచబడని వీళ్ళను మీరే నడపండి. అవును యేసయ్యా, దేవా, వీళ్ళ జీవిత ప్రయాణాలను ఎరిగిన దేవా, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళ సిగ్గుపడిపోకూడదు నాయనా. ఎటువంటి పరిస్థితుల్లో వీరు ఉండినా వీళ్ళను బలపరచండి నాయనా. వీళ్ళకు సహాయం చేయండి. వీళ్ళు పొందుకోవలసిన ఆశీర్వాదాలను పొందుకోవడానికి సహాయం చేయండి. వీళ్ళు చేరవలసిన స్థలములో చేరడానికి వీళ్ళకు సహాయం చేయండి నాయనా. మోషే మీ సన్నిధిలో అంత లోతుగా దృఢంగా ప్రార్థించడానికి కారణం మీరే సకలము నాయన. మీరు ఉంటే చాలు నాయన మా జీవితంలో, మీరు మా జీవితంలో ఉంటే చాలును నాయన. ప్రతి ఒక్క విషయాలలో మీరే మమ్మల్ని నడుపుదురు నాయనా. మా జీవితంలో ఇంకనో మీకు ముఖ్యత్వం ఇవ్వడానికి
ప్రాముఖ్యత ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయంలోనూ మీపైనే ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి. మీ యొక్క నడుపుదల కొరకు, మీ జ్ఞానము కొరకు, మీ వివేకము కొరకు నాయనా ప్రతి ఒక్క విషయంలోనూ మీపైన మేము ఆధారపడి ఉండడానికి మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని బిడ్డల్ని ఆశీర్వదించండి. వీళ్ళ జీవితంలో మీరు బయలుపడండి. అడ్డు ఆటంకాలను నిర్మూలించండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. రక్తపు కోట్ల వీళ్ళను దాచుకోండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.